ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూడండి. 2 గ్లాసుల బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, పుదీనా, ఆయిల్, నిమ్మకాయ వేసుకొని చికెన్ని బాగా మ్యారినేట్ చేసి ఆ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టించాలి. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మారినేట్ చేసుకుంటే ముక్క సాఫ్ట్గా అయ్యిద్ది, ముక్క బాగా ఉడికిద్ది. మిక్సీ జార్లో టమాటాలు, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, అల్లము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. మరొక స్టవ్ మీద నీళ్లు ఉన్న గిన్నె పెట్టుకోవాలి. కాగిన కడాయిలో ఫస్ట్ నూనె వేసుకొని తర్వాత నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎర్రగా వేయించాలి. వేయించిన జీడిపప్పుని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో ఉల్లిపాయలు వేసుకొని వేయించాలి. వేయించిన ఉల్లిపాయలలో ఇందాక పట్టించిన పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక మరిగించిన నీళ్ళలో షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, ఆ తరువాత చెక్క వేయాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కల్లుప్పు వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న టమాటా ప్యూరీలో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేయాలి. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నీళ్లు మరిగాయి. ఇప్పుడు చికెన్లో కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మరిగిన నీళ్ళల్లో బాస్మతి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బాస్మతి రైస్ 70% ఉడికేలా చూసుకోవాలి. ఇలా పట్టుకొని విరిగితే ఉడికినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చికెన్ని పక్కకు తీసుకోవాలి. ఇందాక మిగిలిన చికెన్లో 70% ఉడికిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ అన్నం పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం జీడిపప్పు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దానిపైన కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసుకున్న చికెన్ని దానిపైన ఒక లేయర్గా వేయాలి. దానిపైన రైస్ ఇంకొక లేయర్ వేసుకొని కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దమ్ కోసం హై ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టుకొని దాని మీద కొంచెం ఫుడ్ కలర్ వేయాలి. ఇప్పుడు దానిపైన బరువు పెట్టుకోవాలి. చికెన్ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ఉల్లిపాయలు వేయాలి. దాంట్లో కొంచెం టమాటా పేస్ట్ వేయాలి. టమాటా పేస్ట్ వేగిన తర్వాత కడిగిన చికెన్ని వేసుకొని వేయించాలి. వేగిన చికెన్లో పెరుగు వేయండి. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేయండి. వేసినవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టి ఉడకనియ్యాలి. ఇందాక దమ్ చేసుకున్న బిర్యానీని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు వేసుకోవాలి. గార్నిష్ చేసినాక కొంచెం కొత్తిమీర వేయాలి. వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. మీరు మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు మూత తీసుకొని చికెన్కి సరిపోయేంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం పోసుకున్న వాటర్లో చికెన్ బాగా ఉడకాలి. ఉడికేలోపు రైతా చేసుకుందాం. పెరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, నీళ్లు ఇప్పుడు రైతా. ఇప్పుడు ఉడికిన కర్రీలో ధనియాల పొడి వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒకసారి గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో. అంతే, మన చికెన్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్.